సలేశ్వరం. దీనినే తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు వెళ్లే బస్సులోను, సొంత వెహికల్స్ లోను, ఈ మధ్య హైదరాబాద్ నుంచి 2 వీలర్స్ లోను ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. తెలంగాణలో మహబూబ్ నగర్ నుంచి, అచ్చంపేట నుంచి, నాగర్ కర్నూలు నుంచి, కల్వకుర్తి నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో 150 కిలోమీటర్ మైలురాయి వద్ద అమరాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ వద్ద దిగి రకరకాల మార్గాల గుండా 20 కిలోమీటర్లు ప్రయాణించి పుల్లచెలమల అనే ప్రాంతానికి చేరుకుంటాము. ఇది ఒక చిన్న చెంచుగూడెం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు నడవవలసి వస్తుంది. వెహికల్స్ లాస్ట్ పాయింట్ 5 కిలోమీటర్లు నడిచిపోవలసిందే. ఈ ఏరియాని ప్రాజెక్ట్ టైగర్ పులుల సంరక్షణ కేంద్రంగా 1973లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసిన విధంగా ఈ జాతర 3 రోజులు కానీ 5 రోజులు కానీ జరుగుతుంది. ఈ రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో ఫారెస్ట్ లో ఈ ప్రవేశం కూడా ఉండదు. ఉగాది పండుగ తర్వాత వచ్చే పౌర్ణమికి ముందు రోజు, మరుసటి రోజు ఈ సంవత్సరం 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు డేట్స్ ఇచ్చారు. ఈ ఫారెస్ట్ లోని ప్రకృతి రమణీయతను చూసి నిజాం నవాబు 100 సంవత్సరాల క్రితమే ఒక వేసవి విడిదిని నిర్మించాడు. దానికి ఫరాహాబాద్ అని పేరు పెట్టాడు. ఫరాహా అంటే అందమైన అని అర్థం. ఆయన కట్టించిన వేసవి విడిది అమరాబాద్ చెక్ పోస్ట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మనం చూడవచ్చు. అంతటి అద్భుతమైన ఈ అడవి ప్రదేశం కాలం మారే కొంది వేరే రూపును సంతరించుకుంటుంది. హైట్ ఉంటా నేను కిందికుంటా ఫస్ట్ భయం అయితే తర్వాత ఏం కాదు. కొంచెం తెలుసా అక్కడ పోతాను మా కనవత్ర నేను నువ్వే కదా కొంచెము నువ్వు కిందికున్నా. అరే ఏం కాదు, నేను ఉన్న పట్ల అంతే కదా, నేను ఉన్న పట్ల అరే నేను ఉన్న పట్ల అరే ఇంటికి రారా ఏం కాదు, ఇంకేం వద్దండి కదా ఇంటికి రా. ఇంకేం నిలబడ పట్టుకొని తీసుకో. ఇలాంటి జాతరల్లో పాల్గొంటేనే కదా మనకు తెలంగాణ సంస్కృతి గురించి మరియు పల్లె వీరుల పౌరుషాన్ని గురించి, పల్లె పడుచుల తీయని గొంతుకలు, ఆ గొంతుకలలోని పాటలలోని సాహిత్యం, మాధుర్యం తెలుసుకునేది. అందుకనే కదా ఇలాంటి జాతరలో లోకల్ గా జరిగేది. జాతరలో పల్లె జీవన విధానాన్ని గురించి మనం తెలుసుకునేది. దారంటూ ఏమీ లేదు కాబట్టి రాళ్ల మధ్యన దిగుతూ ఎక్కుతూ నడవవలసి వస్తుంది. రాళ్ల మీద గుండా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తొందరగా అలసిపోతాము. అందువలన కొంచెం కష్టమైన యాత్రే అని చెప్పవచ్చు. కానీ ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. భక్తులు గుంపులు గుంపులుగా వచ్చేటప్పుడు వస్తున్నాం లింగమయ్య, వస్తున్నాం లింగమయ్య అంటూ అరుస్తూ వెళ్లేటప్పుడు పోతున్నాం లింగమయ్య, పోతున్నాం లింగమయ్య అని అరుస్తూ వెళుతుంటారు. కారణం ఊహించగలిగిందే. క్రూరముఖాలు తిరిగే అడవి, అందున గుంపులు గుంపులుగా ఉన్న మనుషులు. వారిని చూసి ఏ జంతువు ధైర్యం చేస్తుంది మనిషి ముందు రావడానికి? కొండపై నుంచి వచ్చిన మనం ఇప్పుడు లోయలోకి కొండ అంచునే దిగుతున్నాము. ఇక్కడ తుంపర్లుగా వాటర్ డ్రాప్లెట్స్ పడుతున్నాయి చూడండి. వాటర్ కొంచెం బురద రంగులో ఉన్నాయి. పోషక పదార్థాలు కలిగి ఉన్న వాటర్ అని కొంతమంది తాగుతున్నారు, మరి కొంతమంది ఇంటికి తీసుకువెళ్తున్నారు. సలేశ్వరం లింగమయ్య చరిత్ర గురించి తెలుసుకుందాం రండి. నాగార్జున కొండలో బయలుపడిన ఇక్ష్వాకుల కాలం నాటి క్రీస్తు శకం 260 నాటి శాసనాలలో దీని పేరు చుళదమ్మగిరి. చుళ అంటే తెలుగులో సుల అని అభిప్రాయం. శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షువులకు ఆరామాలు, విహారాలు కట్టించారని చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ ఇక్ష్వాకుల కాలం నాటి ఇటుకలు ఉన్నాయి. చుళదమ్మగిరి రాను రాను సులేశ్వరంగాను, తరువాత రోజుల్లో సలేశ్వరంగాను మారి ఉంటుందని
అభిప్రాయం. ఇక్ష్వాకులే కాకుండా విష్ణుకుండిల కాలం నాటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 4 గుహలు ఉన్నాయి. మొదటగా కనిపించే గుహలో గంగమ్మ విగ్రహం, వీరభద్రుడి విగ్రహం, కిరీటం లేని వినాయకుడి విగ్రహం ఉంది. బ్రహ్మలిపిలో ఉన్న శాసనం, తెలుగులో ఉన్న శాసనం గోడ మీద చెక్కబడి ఉన్నాయి. ఈ శాసనాన్ని చరిత్రకారులు చదివితే విష్ణుకుండిల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. ఇప్పుడు మనం లోయలో అడుగు భాగానికి వచ్చేసాము. జలధార ద్వారా వచ్చిన నీరు గుండం నిండిన తర్వాత బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ వాటర్ వెంబడే ఓ 300 మీటర్లు నడవాలి. దారి చాలా ఇరుకుగా ఉంటుంది. కేవలం ఒక్క మనిషి మాత్రమే నడవగలడు. అంత సన్నగా ఉంటుంది ఈ దారి. కాలు జారిందో పక్కన ఉన్న కాలువలో పడిపోతాము. జారిపోకుండా చాలా జాగ్రత్తగా నడవాలి. వచ్చేవారికి ఒక దారి, శివయ్యను దర్శించుకొని పోయేవారిది ఇంకొక దారి. శివయ్య నామస్మరణతో ఈ ప్రాంతం అంతా మారుమోగుతూ ఉంటుంది. ఇక్కడ పూజారులంటూ ఎవరూ ఉండరు. చెంచులే ప్రధాన పూజారులు. స్థల మహత్యం అనే ప్రాచీన గ్రంథంలో ఈ సలేశ్వరాన్ని రుద్రకుండంగాను, దగ్గరలో ఉన్న మల్లెల తీర్థాన్ని విష్ణుకుండంగాను మరియు లొద్దిమల్లయ్య క్షేత్రంలోని గుండాన్ని బ్రహ్మకుండంగాను పేర్కొన్నారు. 13వ శతాబ్దంలో మల్లికార్జున పండితుడు తన గ్రంథంలో పండితారాజ్య చరిత్రలోను శ్రీపర్వత క్షేత్ర మహత్యం ఈ క్షేత్రం యొక్క విశేషాలను వివరించాడు. శివాజీ మహారాజ్ శ్రీశైలానికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని రోజులు గడిపాడని స్థానిక చరిత్ర వల్ల తెలుస్తోంది. శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం చైత్ర పౌర్ణమి రోజున చంద్రుని కిరణాలు గుండంలో నీటి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి శివయ్య మీద ప్రసరిస్తాయట. ఈ సమయంలో ఎవరైనా శివుడిని దర్శించి కోరికలు కోరుకుంటారో అవి తప్పక నెరవేరుస్తాడంట శివయ్య. ఆపోజిట్ గా ఉన్న కొండలో చాలా గుహలు ఉన్నాయని, అది ఆదిమానవులో అక్కడ నివసించేవారని, తర్వాత బౌద్ధ భిక్షువులకు, తర్వాత మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని ఇక్కడ ఆధారాలను బట్టి తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశోధనలకు ఇది చాలా బాగా నచ్చే ప్రదేశం సలేశ్వరం. శంభవే తమజో భవే నమః శంకరాయ తమయస్కరాయ నమః శివాయ శివధరాయ అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఋషి కల్పన